అందరికీ ఓం శాంతి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ జ్ఞానములో, ఈ రుద్ర జ్ఞానంలో గీతా రుద్ర జ్ఞానం అంటారు. ఈ రుద్ర జ్ఞానంలో ఎవరు సమిధులై ఉంటారో వాళ్ళందరికీ మేలు జరుగుతుంది అని శివయ్య మాకు ప్రతిజ్ఞ చేస్తారు. మీరు నమ్మండి, నమ్మండి, నిశ్చయ బుద్ధితో నన్ను నమ్మండి. నిశ్చయ బుద్ధితో ఉంటే మీకు విజయం జరుగుతుంది. ప్రీతి బుద్ధి కలిగితే మీకు విజయం కలుగుతుంది. కాబట్టి నిశ్చయం లేకుండా ఉంటే అది పక్క రాణించదు. నిశ్చయం కలిగి చేయాలి. నిశ్చయ బుద్ధి, ప్రీతి బుద్ధి. కాబట్టి ఈ జ్ఞానంలో ఉండేవారు చాలా పవిత్రంగా, ప్రశాంతంగా, 16 కళల్లో సంపూర్ణంగా ఉండేదానికి ప్రయత్నించాలి. ఈ 16 కళల తర్వాత వివరిస్తాను. దీంట్లో చాలా ఉన్నాయి. ఈ భక్తి కూడా నవవిధ భక్తులు ఉన్నాయి. ఈ నవవిధ భక్తులు ఏంటో అవి చెప్తాను. ముఖ్యంగా సిద్ధి సాయిబాబాకు ఈ నవవిధ భక్తుల గురించి చెప్తామంటారు. కాబట్టి వీళ్ళు అవధూతలని మనం దేవుడు అంటే అందరు దేవుళ్ళు కాదు. దేవుడు ఒక్క శివుడి మాత్రమే. శివుడికి ఈ దేవుడు అర్హత ఉండడానికి 5 లక్షణాలు ఉన్నాయి. భగవంతునికి లక్షణాలు 5 రకాలు, 5 లక్షణాలు ఉన్నాయి. ఒకటి అశరీరి, శరీరం లేనివాడు, మీకు అంతా తెలుసు. 2 అవ్యక్తం, ఈ స్థూల దేహానికి అతీతంగా ఉండేవాడు. తర్వాత ఆకారి, ఈ కర్మ బంధనాలకు అతీతంగా ఉన్నవాడు. ఈ కర్మ సంబంధాలకి అకర్మ కానీ వికర్మ కానీ వీటికి సంబంధం లేనివాడు. నిరాకారి అంటే ఏంది? ఒక ఆకారం లేదు. ఆకారం అనేది మనకి ఉంది కానీ అంటే శరీరంతో ఉండలేదు. ఆయన ఒక ఆత్మ, ఒక స్టార్. అది నిరాకార తత్వం. అంటే శరీరం లేనివాడు కాబట్టి నిరాకారుడు. విదేహి అంటే కూడా శరీరం, ఆత్మ. విదేహి అంటే ఆత్మతో ఉన్నవాడు. అంటే శరీరానికి అతీతంగా ఉన్నవాడు. ఆయన ఒక స్టార్. ఇప్పుడు స్టార్ అంటే ఆత్మ, శరీరంతో ఏమీ సంబంధం ఉండదు. ఇది ఈ భగవంతుడికి 5 లక్షణాలు ఉన్నాయి. మిగతా వాళ్ళు ఈ లక్షణాలతో ఉండరు కాబట్టి వాళ్ళని దేహంతో ఉన్నవాళ్ళు అంటారు. ఇప్పుడు దేహంతో ఉన్నప్పుడు అందరూ భక్తులు ఏం చేస్తారు? సాయిబాబా దేవుడు, వెంకటేశ్వర దేవుడు, తర్వాత సత్యసాయిబాబా దేవుడు అంటారు. వీళ్ళందరూ దేహంతో ఉన్న వాళ్ళు ఏదో ఒక పాపం చేస్తారు, చేయకుండా ఉండడం. ఆయన దేవుడు ఎట్టంటాం? ఏదో ఒక పాపం చేస్తారు. మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం. నేలను తొక్కుతున్నాం, సుఖం లేస్తున్నాయి. ఆయన ఏం చేస్తున్నాడు? ఒక స్టార్తో సమానం. కాబట్టి ఆయన ఆత్మ కాబట్టి ఆత్మదేహి అంటాం. దేహి అంటే శరీరంతో లేనివాడు. కాబట్టి ఈ 5 లక్షణాలు ఉన్నవాడు భగవంతుడు. శ్రీకృష్ణుడు భగవంతుడు కాదు, ఎందుకనే శరీరం ఉంది. రాముడు భగవంతుడు కాదు, ఆయనకి శరీరం ఉంది. కాబట్టి దేహంతో ఉన్నవాడు భగవంతుడు ఎప్పుడు కాలేడు. ఒక్క శివుడే భగవంతుడు. బ్రహ్మ కూడా ఆయనకి శరీరం ఉంది, లేక రాదు. ఆయన భగవంతుడు కాదు. భగవంతుడు ఒక్కడే. ఆయన ఒక స్టార్. గురునానక్ గోడ్ చెప్పాడు, భగవంతుడు గాడ్ ఈజ్ లైట్. ఆ లైట్ ఎవరికి ఉంది? ఒక్క శివయ్యకే ఉంది. మిగతా ఎవరు భగవంతులు కారు. అర్థమైందే? కాబట్టి భగవంతుడు అనే వారికి 5 లక్షణాలు ఉన్నాయి. ఈ 5 లక్షణాలు చాలా ఇంపార్టెంట్. ఈ 5 లక్షణాలు మీరందరూ చెప్పాలా అడిగినప్పుడు. ఎందుకంటే భగవంతుడు ఎవరు అంటారు? అందరు భగవంతులు కారు. వాళ్ళు భగవద్భక్తులు. వారెవరో వెంకయ్య స్వామి,
సత్యసాయి బాబా, సిద్ధి సాయిబాబా, ఇంకెవరెవరో ఉన్నారు. వాళ్ళందరూ భక్తులు మాత్రమే కానీ భగవంతులు కాదు. కానీ ఆరాధించవచ్చు. ఇప్పుడు గాంధీని ఆరాధిస్తున్నారు, గాంధీ భగవంతుడు కాదు. నెహ్రూని ఆరాధిస్తున్నారు, నెహ్రూ భగవంతుడు కాదు. ఇందిరాగాంధీని ఆరాధిస్తున్నారు, ఆయన భగవంతుడు. ఖుష్బూకి, సినీ నటి ఖుష్బూకి గుడి కట్టారు, కట్టొచ్చు, కానీ దేవత కాదు. మనం దేవత కాదంటే దేవత అనేది కూడా శరీరంతో ఉన్నదే. ఆమె భగవంతురాలు కాదు. అర్థమైందా? కాబట్టి భగవంతుడు అనేవాడు 5 లక్షణాలే భగవంతుడు. ఈ భగవంతుడు భక్తి మార్గంలో భక్తులు రకరకాల పూలు తెస్తారు. గులాబీ పూలు, జిల్లేడు పూలు, ఇంకా గన్నేరు పూలు, గరిక, ఇవన్నీ తెస్తారు. మారేడు దళాలు అన్నీ ఇష్టమని మీకు తెలుసు. శివుడికి ఏది ఆయన పక్కన పెట్టడు, అన్నీ స్వీకరిస్తాడు. ఎందుకని? మన ఆత్మలందరం ఆయన బిడ్డలం, అంతే కదా. మన ఆత్మనే చూస్తాడు, ఆత్మలతోనే మాట్లాడతాడు. ఆయన ఆత్మలనే చూస్తాడు, ఆత్మలతోనే మాట్లాడతాడు. కాబట్టి భగవంతుడు అందరికీ తండ్రి. ఈ గులాబీ పూలు, ఈ జిల్లేడు పూలు అన్నీ మనమే. బాగా కొలిచామనుకో గులాబీ, కొలవలేదు, కొద్దిగా కొలిచాము గరిక. అందరూ రోజు గుడికి పోరు కదా, కాబట్టి ఆ పూలన్నీ మనమే. కాబట్టి అందరినీ ప్రేమిస్తాడు. మోసగాన్ని ప్రేమిస్తాడు, మంచివాడిని ప్రేమిస్తాడు, అందరికీ మేలు చేస్తాడు. ఆయన శుభకారి, శుభాలనే పలుకుతాడు. నా బిడ్డలు అందరూ ఉన్నారు, నా బిడ్డల్లో చాలామంది ఇటువంటి వారు అటువంటి వారు అందరూ నా బిడ్డలే. కానీ వాళ్ళ కర్మ చేసుకున్నంత ప్రకారం వాళ్ళకి మంచి జరగద్ది. కాబట్టి కర్మ సిద్ధాంతం చాలా శ్రేష్టమైంది. ఎందుకంటే ఆ కర్మలో చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ. మంచి చేసుకున్నానుకో మహారాజుగా పుడతారు. అదే అవతవకలు చేసుకున్న వాళ్ళకి ఆ కష్టాలే వస్తాయి. కర్మ ఇప్పుడు వదలదు. కర్మను బట్టి, మనం చేసే కర్మను బట్టి పుణ్యకర్మ కావచ్చు, పాపకర్మ కావచ్చు. పుణ్యకర్మ చేస్తే మంచి జరుగుతుంది. పాపకర్మ చేసామనుకో శిక్ష తప్పదు, అంతే. ఇది యూనివర్సల్ సిద్ధాంతం. కాబట్టి మనం భగవంతుడు అక్కడ ఉన్నాడు, వాడు అందరినీ సమానంగా చూస్తాడు. ఎవరి కర్మ వాళ్ళది. ఆయనే దానికి ముద్దు చేయడు. ఆయన అట్లా అని చెప్పి ఆయనకు పక్షపాతం లేదు. వీడు నావాడు, వాడు నీవాడు అనేదే లేదు. అయితే పాప పుణ్యాలు ఎవరి వాళ్ళే. ఈ తర్వాత కర్మ సిద్ధాంతాలు మళ్ళీ చెప్తా. పాప పుణ్యాలు ఎవరు చేసుకున్న పాపం వాడు అనుభవించక తప్పదు అనే సూక్తం ఉంది కదా, అది. కాబట్టి మన కర్మ మనం అనుభవించాలి. మనం పాపం చేసాం, దానికి శిక్ష ఉంటుంది. అది కనుక మీరు కూడా ఈ శివబాబాని బాగా నిశ్చయం చేసుకొని కొలవండి. ఆయన మంచిగా చేస్తాడు. అట్టని చెప్పేసి పాపం చేసి ఓ దేవుడా నన్ను రక్షించండి, రక్షించడు. ఎందుకు? ఇది ధర్మం. అప్పుడు అందరిని రక్షించే లోకం ఎందుకు? లోకం విచ్ఛిన్నం అయిపోతుంది. కాబట్టి మంచి చేసుకున్న వాళ్ళకి మంచిని ప్రసాదిస్తాడు. అది ఆయన ఇచ్చేది కాదు, అది సిద్ధాంతం. ఎంత కర్మ చేసావు, ఏం కర్మ చేసావు? చెడు కర్మ చేసావా, మంచి కర్మ చేసావు? మంచిగా ఒకరి సహాయం చేసావు, ఆ సహాయం నీకు వస్తుంది. చెడు కర్మ చేసావు, అది నిన్ను దిగదాస్తుంది. ఇది సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అనేది చాలా శ్రేష్టమైనది. తర్వాత మనం మాట్లాడుకుంటాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తదుపరి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓం శాంతి. సర్వే జనా సుఖినో భవంతు.
అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇదే మన సిద్ధాంతం.